ప్రాచీన భారతదేశంలో పంజాబ్ ప్రాంతం చాలా ముఖ్యమైనది. ఈ ప్రాంతాన్ని సప్తసింధు ప్రాంతంగా పిలిచేవారు. దాని అర్థం 7 నదుల ప్రాంతం. ఈ ప్రాంతం హిందూ మహాసాగరం అంటే ఇప్పటి అరేబియా సముద్రం, గంగా యమున పరివాహక ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ వరకు విస్తరించి ఉండేది. 15వ శతాబ్దంలో గురునానక్ దేవ్ సిక్కు మతం స్థాపించిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు సిక్కులుగా పిలువబడ్డారు. మహారాజా రంజిత్ సింగ్ పాలనలో సిక్కు సామ్రాజ్యం అత్యంత శక్తివంతంగా రూపొందడంతో పాటుగా అతలి పాలనలో పంజాబ్ ప్రాంతం శాంతి సామరస్యాలతో వెల్లివిరిసింది. సిక్కుల దేశభక్తి, దేశం పట్ల మాతృభావన అచంచలమైనది. భారత స్వతంత్ర సంగ్రామంలో ఇతర వర్గాలతో పాటు సిక్కులు ప్రముఖ పాత్ర పోషించారు. భగత్ సింగ్, ఉధమ్ సింగ్ వంటి సిక్కు యోధులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసి ఘనమైన చరిత్ర వారి సొంతం. నేటి స్వతంత్ర భారతంలో కూడా అనేక సందర్భాలలో సిక్కులు భారత సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను కాపాడటం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి తమకు తామే సాటి అని పలుమార్లు నిరూపించుకున్నారు. వీరి త్యాగనిరతికి గుర్తుగా భారత సైన్యంలో సిక్కు రెజిమెంట్ పేరుతో ఒక ప్రత్యేక సైనిక దళాన్ని నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న సిక్కు సమాజం కొందరు దారి తప్పిన దేశద్రోహుల కారణంగా చెడ్డ పేరును మూటగట్టుకోవడం అత్యంత విచారకరం. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంఘటనలను పరిశీలించినట్లయితే ఈ విషయం స్పష్టమవుతుంది. కెనడా కేంద్రంగా ఖలిస్తానీ ఉగ్రవాదులు చేస్తున్న భారత వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలు సామాన్య ప్రజలలో భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. దీనిలో భాగంగా కెనడా భారత రాయబారులను తమ దేశం నుంచి బహిష్కరించడం, దానికి ప్రతిగా భారత్లోని కెనడా రాయబారుల్ని బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. ఖలిస్తానీ ఉగ్రవాదం ప్రధానంగా భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలో పుట్టిన ఒక వేర్పాటువాద ఉద్యమం. ఖలిస్తాన్ పేరుట సిక్కుల కోసం ఒక ప్రత్యేక దేశం సృష్టించాలనే లక్ష్యంతో కొన్ని ఉగ్రవాద ముఠాలు, కొన్ని రాజకీయ సంస్థలు ఈ వేర్పాటువాద ఉద్యమంలో పాల్గొన్నాయి. ఈ ఉద్యమం 1980వ దశకంలో అత్యంత క్రియాశీలకంగా సాగి పంజాబ్ ప్రాంతంలో తీవ్ర హింసాత్మక సంఘటనలకు దారితీసింది. ఖలిస్తానీ ఉద్యమం పుట్టుకకు ప్రధాన కారణం 1947లో భారతదేశ విభజన సమయంలో పంజాబ్ రాష్ట్రంలో హిందూ, సిక్కు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను భారతదేశంలో కలిపారు. అయితే కొంతమంది దారి తప్పిన సిక్కు నాయకులు తమకు ప్రత్యేక దేశం అవసరమని భావించారు. 1970లలో అకాలీదళ్ వంటి సిక్కు వర్గాలు ప్రత్యేక పంజాబ్ రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టినప్పటికీ 1980లలో జర్నల్ సింగ్ భింద్రన్వాలే నాయకత్వంలో ఈ ఉద్యమం తీవ్రవాదం దిశగా మళ్లింది. భింద్రన్వాలే నాయకత్వంలో పంజాబ్లో సిక్కు ప్రజల కోసం, ప్రత్యేక ఖలిస్తానీ కోసం ఉద్యమం హింసాత్మక మార్గాన్ని ఎంచుకుంది. భారత ప్రభుత్వంపై, ప్రభుత్వ ఆస్తులపై ఉద్యమకారులు అనేక దాడులకు పాల్పడ్డారు. దీనిలో భాగంగానే 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్లో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో భింద్రన్వాలా అతని అనుచరులను భారత సైన్యం తుదిముట్టించింది. ఈ ఆపరేషన్కి ప్రతీకారంగా ఖలిస్తానీ తీవ్రవాదులు అప్పటి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని హత్య చేయడం ఈ ఉద్యమ భయంకర రూపాన్ని వెల్లడించింది. తదుపరి కాలంలో భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల కారణంగా ఈ సమస్య కొంతకాలం సద్దుమణిగినట్టుగానే కనిపించింది. కానీ ఖలిస్తానీ ఉగ్రవాదం వేర్లు భారత్లో కాక విదేశాల్లో ఉండడం గమనార్హం. అభివృద్ధితో పోటీ పట్టం చేతగాని మన పొరుగు దేశం పాకిస్తాన్ తన గూఢాచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ద్వారా దేశంలో ఏదో ఒక విధంగా అరాచకం సృష్టించాలనే చెడు బుద్ధితో తాను ప్రత్యేక దేశంగా ఏర్పడిన తొలినాళ్ల నుంచి ప్రయత్నం చేయడం తెలిసిందే. కాశ్మీర్లో నరమేధాన్ని సృష్టించడమే కాకుండా ఖలిస్తానీ ఉగ్రవాదులకు కావలసిన ఆయుధాలు సమకూర్చడం, కీలకమైన సమాచారాన్ని పంచుకోవడం, మాదక ద్రవ్యాలను యువతకు చేరవేయడం లాంటి విషయాల్లో ఐఎస్ఐ పాత్రను మన భద్రతా దళాలు అనేకసార్లు నిగ్గు తేల్చాయి. అయితే పాకిస్తాన్తో పాటు కెనడా కూడా ఖలిస్తానీ ఉగ్రవాదులకు తన సహాయ సహకారాలు అందించడం, బహిరంగంగా మన దేశంలో ఉగ్రవాద చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి తమ మద్దతు కొనసాగించడం అత్యంత ఆక్షేపణీయం. అంతేకాకుండా అంతర్జాతీయంగా మన దేశానికి వ్యతిరేకంగా జరిగే కుట్రకోణాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖలిస్తానీ ఉద్యమం 1980 దశకం తర్వాత భారత్లో కొంతమేరకు చల్లబడినప్పటికీ ఈ ఉద్యమం విదేశాల్లో, ముఖ్యంగా కెనడాలో కొనసాగుతూనే ఉంది. కెనడా ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాదుల పట్ల కెనడా పాలకుల ప్రేమను ప్రదర్శించడం ప్రస్తుత ప్రధాని జస్టిస్ ట్రూడోతో మొదలైంది కాదు. 1980లలోనే ఈ విపరీత ధోరణి కెనడా పాలకులు శ్రీకారం చుట్టడం గమనార్హం. జస్టిస్ ట్రూడో తండ్రి పైరా ట్రూడో ప్రధానిగా ఉన్న కాలంలోనే ఎయిర్ ఇండియా విమానం కనిష్క 182ను బాంబులతో పేల్చివేసి 300కి పైగా అమాయక ప్రయాణికుల ప్రాణాలు తీసిన ఘటన జరిగింది.
ఈ ఘాతకానికి పాల్పడిన వారికి కెనడా ఆశ్రయం కల్పిస్తుండడం విశేషం. అంతేకాకుండా ఈ ఘాతకానికి పాల్పడిన నేరస్తుల్ని తమకు అప్పజెప్పమని ఎన్నిసార్లు అడిగినా పైరేట్ ట్రూడో వీరు మా పౌరులు, మేము విచారిస్తాం అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించాడే గాని భారత్కి ఈ విషయంలో సహకరించింది లేదు. కెనడాలో గత ఏడాది జరిగిన సిక్కు ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక న్యూఢిల్లీ హస్తం ఉంది అని ట్రూడో నిస్సిగ్గుగా ఆరోపణలు చేసిన కొద్ది రోజుల్లోనే ఆ దేశ ప్రతిపక్ష పీపుల్స్ పార్టీ అధినేత మక్సిమ్ బెర్నియే ఈ విషయాన్ని తోసిపుచ్చుతూ అసలు హర్దీప్ సింగ్ నిజ్జర్ వాస్తవానికి కెనడా పౌరుడు కాదు అని, బోగస్ పత్రాలతో కెనడాలో తలదాచుకున్నాడని, ఒక ఉగ్రవాది అని చెప్పడం గమనార్హం. కెనడా జనాభాలో సిక్కుల జనాభా సుమారు 8 లక్షలుగా ఉంది. ఇది కెనడా దేశ జనాభాలో 2.1%. దారితప్పిన ఖలిస్తానీ ఉగ్రవాదుల పట్ల అంతులేని ప్రేమానురాగాలు ప్రదర్శిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పట్ల శత్రుత్వంని ప్రకటిస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్న ట్రూడో వైఖరి అంతర్జాతీయ రాజకీయాల పట్ల కనీస అవగాహన ఉన్న వారికి సైతం ఇట్టే అర్థమవుతుంది. కెనడాలో మైనారిటీలో ఉన్న ట్రూడో ప్రభుత్వం 2022 నుంచి ఖలిస్తానీ అనుకూల న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతుతోనే కొనసాగుతోంది. 2025లో జరిగే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ కూడా ప్రధాని పదవి రేసులో నిలుస్తుందని న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు జగ్మిత్ సింగ్ ప్రకటించిన పిమ్మట దీనికి తోడు ట్రూడో మీద ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోవడం ట్రూడో రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. న్యూ డెమోక్రటిక్ పార్టీని మచ్చిక చేసుకుంటే ఆ పార్టీ సహకారంతో మరోసారి అధికారాన్ని చేపట్టవచ్చు అనే కుటిల బుద్ధి ట్రూడో మనసులో తిష్టవేసిన తర్వాతనే భారత్ పట్ల ట్రూడో వ్యతిరేక వైఖరి రెట్టింపు అవ్వడం గమనార్హం. ఇదే సమయంలో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎలాగైనా దించాలి అని రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అనైతిక కార్యకలాపాలకు అంతే లేదు. దీనిలో భాగంగానే దేశంలో రైతు ఉద్యమాల పేరిట దేశంలో సాగించిన అరాచకానికి అంతులేదు. భారత గణతంత్ర దినోత్సవం రోజున రైతుల రూపంలో ఉన్న ఖలిస్తానీ అనుకూల కాంగ్రెస్ ప్రేరేపిత విచ్ఛిన్నకారులు ఎర్రకోట మీద ఖలిస్తానీ జెండాను ఎగరవేయడం వీరి అజెండాను బహిర్గతపరుస్తోంది. ఇదే సమయంలో కెనడా స్వేచ్ఛ, మానవ హక్కుల పేరిట ఖలిస్తానీ ఉద్యమకారులకు తమ దేశంలో ఆతిథ్యాన్ని, మద్దతును ఇస్తుంది. ఖలిస్తానీ ఉద్యమకారులు కెనడాలో స్వేచ్ఛగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకుంటూ భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖలిస్తానీ ఉద్యమంకు మద్దతు తెలపడం, ముఖ్యంగా విదేశాలలో ప్రోత్సహించబడడం భారతదేశంలో సామరస్యాన్ని భంగం కలిగించే అవకాశం ఉంది. కెనడా గడ్డపై నుండి జరిగే ఇటువంటి విష ప్రచారాలు భారతదేశంలో ఖలిస్తానీ కార్యకలాపాలకు మరోసారి ప్రాణం పోస్తున్నాయి. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రవర్తనా తీరు భారతదేశంలో కెనడా దేశదౌత్య సంబంధాలను పూర్తిగా దిగజార్చిందని చెప్తే సత్య దూరం కాదేమో. ఆ తీరును పరిశీలిస్తే అమెరికా నిఘా విభాగం CIA ఆడిస్తున్న ఆటలో ఆయన ఆటబొమ్మగా మారినట్లు స్పష్టమవుతుంది. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను 2023 జూన్ 18న కెనడాలోని టొరంటో నగరంలో ఎవరో హత్య చేశారు. ఈ హత్య భారత ప్రభుత్వ ప్రమేయంతో జరిగిందన్న నిరాధార ఆరోపణలను జస్టిస్ ట్రూడో అంతర్జాతీయ మీడియా ముందు ప్రకటించడం అసాధారణ విషయం. ఆయన ప్రకటనపై అమెరికా సపోర్టుగా మాట్లాడటం పలు అనుమానాలకు దారితీసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు ఇతర దౌత్యవేత్తలను అనుమానించడానికి కెనడా పేర్కొనడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రూడో ప్రభుత్వం ఇదంతా చేస్తుందని, తన భూభాగంపై ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని అణచివేయలేక కెనడా అర్ధరహితమైన వాదనలు చేస్తుందని ఇట్టే అర్థమవుతుంది. భారత్లో వేర్పాటువాదాన్ని ఎగదోసేవారిని ట్రూడో తన మంత్రివర్గ సహచరులుగా చేర్చుకోవడం ట్రూడో ప్రభుత్వ కపటత్వాన్ని తేటతెల్లం చేస్తుంది. దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి పెను సవాలుగా మారిన ఖలిస్తానీ ఉద్యమాన్ని విజ్ఞతతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కెనడా దాని సమర్థకుల దమాన నీతిని అంతర్జాతీయ వేదికల మీద ఎండగట్టడం ద్వారా అంతర్జాతీయ సమాజంను జాగృతం చేయాలి. ఆఫ్ఘనిస్తాన్లో రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా తాలిబాన్ను సృష్టించింది. కాలక్రమంలో అదే తాలిబాన్ అమెరికా చావు దెబ్బతీసిన విషయం విదితమే. ఈ సంఘటన నుండి కెనడా కూడా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోయినట్లయితే తాను పెంచి పోషించిన ఖలిస్తానీ ఉగ్రవాదులు ఏదో ఒక రోజు ఆ దేశ సార్వభౌమాధికారానికి పెను సవాలుగా మారడం తథ్యం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న విజ్ఞప్తి అండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్, ఇట్స్ మీ నవత, ఈ 2 ఛానళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా మన ఛానల్కి చేయూతగా నిలవండి. సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని 2 కళ్ళుగా భావించి ముందుకెళ్తున్న మన ఛానల్కి
మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా నిలబెట్టడానికి సహకరించింది అవుతుంది. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టడంలో మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.